ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక్క బ్రేకింగ్ అందుతుంది మనకు. ఇక నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చిట్యాల మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులుంటే 12 వార్డుల్లో అధికార కాంగ్రెస్ 9, ప్రతిపక్ష బీఆర్ఎస్ 2, ఇండిపెండెంట్ ఒక చోట గెలుపొందిన పరిస్థితి. చిట్యాల 1వ వార్డులో ఇండిపెండెంట్ గా ట్రాన్స్జెండర్ గెలుపొందారు. సో మొత్తంగా చిట్యాల 1వ వార్డులో ఇండిపెండెంట్ గా ట్రాన్స్జెండర్ విజయం సాధించారు. చిట్యాల మున్సిపాలిటీ చైర్పర్సన్ మహిళా జనరల్ కు రిజర్వ్ చేశారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నందికొండ, చండూరు, హాలియా, చిట్యాల మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకున్నట్లయింది. మొత్తంగా నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అయితే తన ప్రభావాన్ని చాటుకుంటున్న పరిస్థితి. సో వెంకటరెడ్డి గారు చెప్తున్నట్టుగా మొత్తంగా నల్లగొండ జిల్లా నుంచే ఫలితాలు అయితే ఒక్కొక్కటిగా వచ్చేస్తూ ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ జెండా అయితే రెపరెపలాడుతున్న పరిస్థితి. ప్లీజ్ కంటిన్యూ వెంకటరెడ్డి గారు, ఏం చెప్పదలుచుకున్నారు? వంశీ గారు, ఇప్పుడు నల్లగొండ జిల్లాలో ఒక్క సూర్యాపేట జగదీశ్వర్ రెడ్డి గారు టీఆర్ఎస్ తప్ప మిగతా సీట్లని వాళ్ళే గెలిచినారు. అదే కోణంలో ఇప్పుడు ఫలితాలు ఉంటాయి. దానికి పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఖమ్మంలో కూడా జరుగుతుంది. దాంట్లో పెద్ద మనం ఏమీ ఆశ్చర్యపడడం లేదు. మరి ప్రజా వ్యతిరేకత ఎక్కడ లేదనుకోవచ్చు అంటారా ఈ ఫలితాలతో? కొన్ని జిల్లాలలో ఇప్పుడు అక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉన్న పరిస్థితి అనేటువంటిది మన ప్రజలు తీర్పిచ్చినారు కాబట్టి దాన్ని గౌరవిస్తాం, అది వేరే సంగతి. కాకపోతే అధికార పార్టీ కాబట్టి అనేక రకాల వెసులుబాట్లు ఉంటాయి, రకరకాలుగా వ్యవహారాలు ఉంటాయి, తాయిదాలు ఉంటాయి, రకరకాల ఏ పార్టీ ఉన్నా, రేపు భారతీయ జనతా పార్టీ ఉన్నా కూడా అటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా పెట్టండి. మేమంటున్నది ఏంటంటే, ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది, నిజామాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది, మెదక్ ఉంది, కొంత మహబూబ్ నగర్ ఉంది. వీటిలో నుంచి మీరు ప్రకటించిన ఏ మున్సిపాలిటీ ఫలితాలు కూడా రాలేదు. అంటే నేను నా క్వశ్చన్ వేసింది కూడా అందుకే. ఉత్తర తెలంగాణలో కాస్త ప్రభావం ఉంది కానీ దక్షిణ తెలంగాణలో ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇంకా రూట్ లెవెల్ కి వెళ్ళలేకపోతుంది? రకరకాలు ఉంటది. ఇప్పుడు మొదటి నుంచి కూడా ఖమ్మం అనేటువంటిది, మీరు 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ ప్రస్తావన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఖమ్మంలో రెండు సార్లు గెలిచినటువంటి, అమోఘంగా గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా ఖమ్మంలో పెద్దగా ఫలితాలను సాధించలేదు. మనం ఆలోచించాలి. అది రెండు టర్ములు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. ఏదో వస్తే ఒక సీట్ వచ్చిందేమో ఖమ్మంలో తప్ప రాలేదు. అక్కడ ఉండే స్వభావం, పరిస్థితులు, ప్రజల ఆలోచనలు రకరకాలు ఉంటుంది. నల్లగొండలో కూడా అదే పరిస్థితి ఏర్పడినటువంటిది. కంచుకోట కాంగ్రెస్ కు అది జరుగుతున్నటువంటిది. కాబట్టి ఓవరాల్ గా కొన్ని ప్రాంతాల లోపల కొన్ని పార్టీలు బలంగా ఉంటాయండి. మేము ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నామని మా యొక్క ఆలోచన. ఫలితాలు వస్తే ఏం చెప్తుంది అనేటువంటిది ఒక భాగము. అదేవిధంగా మహబూబ్నగర్కి వచ్చేటప్పటికి కొంత టీఆర్ఎస్ బలంగానే కనపడుతుంది, మేము కూడా బలంగా కనపడుతున్నాం, కాంగ్రెస్ కూడా కనపడుతున్నటువంటిది. ఇప్పుడు హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఎన్నిక, ఆ సగభాగము తెలంగాణలో సగభాగం ఉంటున్నవి ఎన్నికలలో లేరు. కాబట్టి వీటి మీద ఒక మిక్స్డ్ రియాక్షన్ ఉంటుంది. టోటల్ గా మనకు అవకాశం వచ్చినప్పుడు, మనం మొత్తం ఫలితాలు వచ్చినప్పుడు ఒక విశ్లేషణ చేయడానికి మనకు అవకాశం వస్తుంది. రైట్. వెంకటరెడ్డి గారు, మీరు చెప్తున్నట్టుగా ఖమ్మంలో, నల్గొండలో కాస్త కాంగ్రెస్ కి పట్టుండొచ్చు, కానీ అక్కడ ఇంతకుముందు వామపక్ష పార్టీలు ఉండేవి. ఆ వామపక్ష పార్టీల ఓటు బ్యాంక్ అటు కాంగ్రెస్ కు ఇటు బీఆర్ఎస్ కు షిఫ్ట్ అయింది, కానీ భారతీయ జనతా పార్టీ ఆ ఓటు బ్యాంక్ ఎందుకు క్యాష్ చేసుకోలేకపోయింది? మాకు సిద్ధాంత రీత్యా కమ్యూనిస్ట్ పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతం లేదు, కమ్యూనిస్టులకు అంతకంటే సిద్ధాంతం లేదు. సిద్ధాంతాలు లేదు కాబట్టి ఇవాళ ప్రజలు వాళ్ళని ఒక సీటుకు పరిమితం చేసినారు. గత 10 ఏళ్ళ తెలంగాణ ఏర్పడిన తర్వాత 3 సార్లు జరిగిన ఎన్నికల లోపల మొన్న అతి కష్టం మీద కాంగ్రెస్ తోని సయోధ్య చేసుకుని కొత్తగూడ నుంచి గెలవడం జరిగింది. ఎక్కడ వచ్చిందండి వాళ్ళకు? నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, 3 టర్ములు అసలు కమ్యూనిస్టులు లేకుండా, ఒకరో ఇద్దరు కమ్యూనిస్టులు లేకుండా చట్టసభలు, అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 సభల్లో లేరు. మొన్న అది కూడా కాంప్రమైజింగ్ సర్దుబాటు చేసుకున్నారు కాబట్టి వచ్చింది, లేకుంటే అది కూడా రాకపోతుండే. కాబట్టి కమ్యూనిస్టులను కంపేర్ చేయకండి. కమ్యూనిస్టులకు ప్రధాన శత్రుత్వం మనకి ఏదైతే ఉన్నదో, మాకు సిద్ధాంత రీత్యా పోరాటం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. కాబట్టి మా పై వాళ్ళు రారు అని మేము బాధపడడం లేదు. కాకపోతే ప్రజలు వాళ్ళను బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఎట్లా ఏం చేసినారు తెలుసు కదా. బెంగాల్ ఎక్కడ ఉన్నారు చెప్పండి. ఇప్పుడు మేము ఎదగలేదా? మేము ఇవాళ కేరళలో మేము ఎదగలేదా? లోకల్ బాడీలో వచ్చినాము, మున్సిపాలిటీలో వచ్చినాము. జరుగుతుంది అది. మా ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మాకు జరిగేటువంటి చేస్తున్నటువంటి కృషి ఫలితాలు ప్రజలు గౌరవిస్తారు. గౌరవించినప్పుడు తప్పకుండా మాకు ఓటేస్తారు అనేటువంటిది మాకు ఉండేటువంటి అభిప్రాయం. వెంకటరెడ్డి గారు, మెదక్ నుంచి మనకు ఫలితాలకు సంబంధించి రిపోర్ట్ అందించేందుకు క్రాంతి జాయిన్ అవుతున్నారు. క్రాంతి, మొత్తంగా ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తున్న పరిస్థితి. ఇక సంగారెడ్డిలో గడ్డపోతారానికి సంబంధించి ఆడ బీఆర్ఎస్ అయితే పూర్తిగా మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇంకా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? క్రాంతి.